అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్. నేను మీ పూజిత. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు కొబ్బరన్నం చేసి చూపించబోతున్నాం. లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ 3 గ్లాసుల రైసు, 3 కొబ్బరికాయలు స్మాల్ సైజ్, యాలకులు 8, లవంగాలు 15, దాల్చిన చెక్క స్మాల్ సైజ్ 5 వరకు తీసుకున్నాం. మరాఠీ మొగ్గ 2, అర స్పూన్ పసుపు, కళ్ళుప్పు 2 స్పూన్లు, జీడిపప్పు 20 గ్రాములు, స్మాల్ సైజ్ స్పూన్తో నెయ్యి 3 స్పూన్ల వరకు తీసుకున్నాం. ఆయిల్ సరిపడా. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా రైస్ క్లీన్ చేసుకుందాం ఒక 2-3 టైమ్స్ వరకు. రైస్ క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు కొబ్బరి పాలు 5 గ్లాసుల వరకు యాడ్ చేసుకోవాలి కుక్కర్లో కాబట్టి. అదే గిన్నెలో చేసుకుంటే 6 గ్లాసుల వరకు పడుతుంది. ఒక గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున 5 గ్లాసులు వేసుకొని ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఉప్పు పసుపు వేసాం కదండి, ఇప్పుడు బాగా కలుపుతున్నాం. బాగా కలిపి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా దినుసులన్నీ ఒకసారి ఫ్రై చేసి వేసుకోవాలి. గిన్నె వేడయిన తర్వాత ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నాం. 3 స్పూన్ల వరకు వేసాం నెయ్యి. ఇప్పుడు జీడిపప్పు ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. మంచి కలర్ వచ్చింది, తీసి పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిన మసాలాలన్నీ 1 బై 1 వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో తిరగమూత పెట్టుకోవాలి. తిరగమూత పెట్టుకుంటున్నాం. ఒకసారి కలిపి సగం వరకు జీడిపప్పు వేసుకోవాలి, సగం పక్కన ఉంచుకోవాలి గార్నిష్ కోసం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. కొబ్బరన్నం ఇలాగే ప్యూర్గా చేసుకుంటే బాగుంటుంది. ఇంతకన్నా ఎక్స్ట్రా మసాలాలు కానీ అల్లం పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలుపుతాం. కింద నుంచి పై వరకు బాగా తేల్చి కలపాలి. చూడండి రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాము. నేను ముందుగానే చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ కూర రైతా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో